ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి పౌరుని యొక్క శారీరక మానసిక ఆరోగ్య సమాచార వివరాలు పొందుపరిచే ఉద్దేశ్యంతో గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గత నెల అక్టోబర్ 29న ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని ప్రారంభించిన దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ మొబైల్ యాప్ను మంగళవారం కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆయుష్ శాఖ వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. కాకినాడ డివిజన్ నుండి మొదటిసారిగా ఆర్డీఓ ఎస్ మల్లిబాబు తన వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ ఎం నీరజలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారులు డాక్టర్ ఎం షహజాదా ఆలీ, డాక్టర్ రేణుక, డాక్టర్ కె విజయలక్ష్మి, ఇతర ఆయుష్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సదరు వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభుత్వ హోమియో లేదా ఆయుర్వేదిక్ న్యాచురోపతి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా వారి యొక్క ప్రీవియస్ హెల్త్ హిస్టరీ తెలిసి వైద్యానికి సరైన సూచనలు వైద్యులు ఇచ్చేందుకు వీలుగా చక్కటి యాప్ ఇది. ఇంటింటికి తిరగడం ద్వారా లేదంటే హాస్పిటల్స్కి వచ్చేటువంటి పేషెంట్ల ద్వారా మొత్తం అంతమంది పౌరుల్ని కూడా ఈ యాప్లో నమోదు చేయించాలనేసి ఒక దృఢ సంకల్పంతో ఆయుష్ డిపార్ట్మెంటు ఇవాళ ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేస్తున్నది. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుందంటే ఈ యాప్ గురించి తెలుసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ వివరములను అందరూ నమోదు చేయడం ద్వారా వైద్యులు మీకు సకాలంలో సరైన సూచనలు సీజన్ను బట్టి అంటే మన ఋతువులు బట్టి మన శరీర ప్రకృతి మారుతూ ఉంటుంది కాబట్టి దాని తగ్గ సూచనలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఆ యాప్ ద్వారా మీకు అందుతూ ఉంటాయి. అవి మీ ఫోన్కి ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ చేశారో ఆ నెంబర్కి మెసేజ్ల రూపంలో వస్తూ ఉంటాయి. ఒక ఫోన్కి ఒకరికే రిజిస్టర్ అవుతుందండి. కుటుంబానికి ఒక ఫోన్ అవ్వదు. ఒక నెంబర్తో ఒక మనిషికి మాత్రమే రిజిస్టర్ చేయడం కుదురుతుంది. ఈ ప్రోగ్రాం అంతా కూడా ఈ నెల 26 నుంచి వచ్చే నెల 25 వరకు ఒక నెల రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ఈ నెల రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ఈ కాకినాడ జిల్లాకి లో ఉన్న జనం అంతా కూడా తమకి అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ కాకినాడ రావాల్సిన అవసరం లేదు. తమకి అందుబాటులో ఉన్న ఏదైనా ఆయుర్వేద వైద్యశాల, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే ఆ ఆయుర్వేద వైద్యశాలకు వెళ్ళి అక్కడ డాక్టర్ గారి చేత మీరు ఇది రిజిస్టర్ చేసుకున్నారంటే ఇది వన్ టైం ప్రోగ్రామ్ అండి. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు. మీరు పదే రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రకృతి డిసిషన్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మీకు మొబైల్ అయినా చూసుకోవడానికి అందుబాటులో